హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మంత్రి గుడ్ న్యూస్ అండి. బకాయిలన్నీ చెల్లిస్తాం. పీఆర్సీ కమిటీ ఏర్పాటు, ఐఆర్ ప్రకటన అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు తమ జీవితాంతం ప్రభుత్వ సేవలో గడిపి పదవీ విరమణ చేసిన పెన్షనర్లందరికీ ఒక అత్యంత అద్భుతమైన మరియు మనసుకు హత్తుకునే శుభవార్త అయితే రావటం జరిగింది. గత కొన్నేళ్లుగా అనేక కారణాల వల్ల పెండింగ్‌లో ఉన్నటువంటి వివిధ రకాల పెండింగ్ బకాయిల చెల్లింపులు మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న కొత్త పీఆర్సీ ఏర్పాటుపై ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నుండి ఒక అత్యంత కీలకమైన మరియు సానుకూల ప్రకటన అయితే వెలువడింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా పూర్తిగా కట్టుబడి ఉంటుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు వేదికపై అత్యంత స్పష్టంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సేవా సంఘాల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించబడినటువంటి 4వ రాష్ట్ర మహాసభల వేదిక ఈ కీలక ప్రకటనకు ప్రధాన కేంద్రమైంది. ఈ చారిత్రాత్మక మహాసభలు విజయవాడ నగరంలోని సాంస్కృతిక నిలయమైనటువంటి ప్రసిద్ధ తుమ్మలమ్మపల్లి క్షేత్రంలో అత్యంత వైభవంగా మరియు వేలాది మంది ఉద్యోగుల సంక్షేమంలో జరిగాయి. ఈ సభ ప్రారంభానికి ముందే జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్ గారు మరియు ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర్ గారు నేతృత్వంలో వేలాది మంది ఉద్యోగులు కలిసి ఒక భారీ ప్రదర్శనను నిర్వహించి తమ ఐక్యతను చాటారు. విజయవాడలోని లెనిన్ సెంటర్ నుండి ప్రారంభమై ఏలూరు రోడ్డు మీదుగా సాగిన ఈ ర్యాలీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం వారు ఎంత పట్టుదలతో ఉన్నారో తెలియజేసే ఒక నిదర్శనంగా నిలిచింది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు మాట్లాడుతూ, ఉద్యోగుల పెండింగ్ బకాయిల విషయంలో గత ప్రభుత్వం చేసిన పొరపాట్లను ఎండగట్టారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన సుమారు 35,000 కోట్ల రూపాయల బకాయిలను ఇతర నిధులను మళ్లించి వాటిని ఇతర అవసరాలకు వాడేసిందని, ఒక రకంగా ఆ నిధులు మింగేసిందని ఆయన సంచలన ఆరోపణ చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల కారణంగానే కొన్ని బకాయిల చెల్లింపులో జాప్యం జరుగుతుందన్న మాట వాస్తవమేనని ఆయన నిజాయితీగా అంగీకరించారు. అయితే ఎన్ని ఆర్థిక కష్టాలున్నప్పటికీ గతంలో లాగా జీతాల కోసం నెల మధ్య వరకు ఎదురుచూసే దౌర్భాగ్య పరిస్థితి లేకుండా ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని ఆయన గర్వంగా వెల్లడించారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం నిరంతరం కొత్త మార్గాలను అన్వేషిస్తుందని, ఆదాయం పెరిగే కొద్దీ ఉద్యోగుల సంక్షేమం కోసం తమ శక్తి వంచన లేకుండా సహాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఉద్యోగులకు మరిన్ని వరాలు కురిపించారు. ముఖ్యంగా ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు తాము పెద్దపీట వేస్తామని చెప్పారు. ఉద్యోగుల హెల్త్ స్కీము ఈహెచ్ఎస్‌ను పూర్తిగా అప్డేట్ చేస్తున్నామని, దీనివల్ల నెట్వర్క్ ఆసుపత్రులలో ఉద్యోగులకు ఎటువంటి అడ్డంకులు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆయన వివరించారు. గతంలో క్లెయిమ్‌లు రావడానికి అంటే ఆసుపత్రుల ఖర్చులు రీయింబర్స్‌మెంట్ అవ్వడానికి 18 నెలల సమయం పట్టేదని, దానిని కేవలం 3 నెలల కాలానికే తగ్గించేలాగా ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన ప్రకటించారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు మంత్రుల ముందు తమ ప్రధాన డిమాండ్లను చాలా స్పష్టంగా ఉంచారు. వెంటనే కొత్త పీఆర్సీ కమిషన్‌ను నియమించాలని, పీఆర్సీ నివేదిక వచ్చే వరకు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని వారు కోరారు. అలాగే పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను విడుదల చేయాలని, జీపీఎఫ్ నుండి ఉద్యోగులు తమ సొంత అవసరాల కోసం తీసుకున్న లోన్లు మరియు ఇతర పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని విన్నవించారు. ముఖ్యంగా రిటైర్ అయిన పెన్షనర్లకు రావాల్సిన బెనిఫిట్స్ విషయంలో వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా కోరాయి. ఈ డిమాండ్లపై మంత్రులు సానుకూలంగా స్పందిస్తూ బకాయిలన్నీ చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే దశల వారీగా వాటిని క్లియర్ చేస్తామని ఒక గట్టి హామీ ఇచ్చారు. ఇది ఉద్యోగులకు పెద్ద ఊరటనిచ్చే అంశం.
ఇక పెన్షనర్ల సమస్యలను కూడా యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని అధికారులకు మంత్రులు అక్కడికక్కడే సూచించారు. సరెండర్ లీవ్ బిల్లులు మరియు 11 పీఆర్సీ బకాయిలను కూడా త్వరలోనే విడుదల చేసేందుకు అవసరమైన నిధుల సమీకరణ చేస్తున్నట్టు వారు వెల్లడించారు. ఉద్యోగులంతా ప్రభుత్వంతో సహకరించి రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకునేలాగా కృషి చేస్తే భవిష్యత్తులో మరిన్ని రాయితీలు కల్పిస్తామని కూడా మంత్రులు హామీ ఇచ్చారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తేదీనే జీతాలు రావడంపై ఉద్యోగుల్లో కొంత హర్షం వ్యక్తమవుతున్నప్పటికీ వేల కోట్ల రూపాయల పాత బకాయిలు ఎప్పుడొస్తాయా అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. మంత్రుల తాజా హామీలతో త్వరలోనే పీఆర్సీ కమిటీ ఏర్పాటు మరియు బకాయిల చెల్లింపుకు ఒక ఖచ్చితమైన షెడ్యూల్ వెలువడే అవకాశాలున్నాయని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే ఒక్కొక్క ఉద్యోగికి సుమారు 2 నుండి 4 లక్షల రూపాయల వరకు బకాయిలు రావాల్సి ఉంది. మరి దీనివల్ల అటు ఉద్యోగులు, ఇటు పెన్షనర్లు ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రభుత్వం అప్పుడప్పుడు కొన్ని బకాయిలను విడుదల చేస్తున్నప్పటికీ అవి చాలా తక్కువ మొత్తంలో ఉండటం వల్ల అందరికీ అందటం లేదు. కొన్నిసార్లు నిధులు విడుదలైనప్పటికీ సాంకేతిక కారణాల వల్ల బిల్లులు ఆగిపోతున్నాయని, కాబట్టి దీనికోసం ఒక ప్రత్యేక కమిటీ నియమించాలని ఉద్యోగులు కోరుతున్నారు. మరి ఈ కమిటీ ప్రాధాన్యత క్రమంలో అంటే ముందుగా పెన్షనర్ల బిల్లులు, ఆ తర్వాత మెడికల్ బిల్లులు ఇలా ఒక క్రమ పద్ధతిలో విడుదల చేస్తే ఎటువంటి గందరగోళం ఉండదు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు తమ కష్టార్జితం కోసం కార్యాలయాల చుట్టూ తిరగటం సరికాదని, వారికి గౌరవప్రదంగా వారి సొమ్ము అందేలాగా చూడటం ప్రభుత్వ బాధ్యత. గత సంక్రాంతి పండుగ సందర్భంగా కొన్ని బకాయిలు విడుదలైనప్పటికీ అవి కొందరికి మాత్రమే జమ అయ్యాయని, మరికొందరికి సాంకేతిక సమస్యల వల్ల అందలేదని వినబడుతోంది. మరి ఇటువంటి చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తేనే ఉద్యోగుల్లో పూర్తి స్థాయిలో నూతన ఉత్సాహం నెలకొంటుంది. మరియు వారు ప్రభుత్వ లక్ష్యాల సాధనలో మరింత చురుగ్గా పాల్గొంటారు. మరి రాబోయే బడ్జెట్‌లో ఉద్యోగుల బకాయిల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందని, త్వరలోనే ఐఆర్ ప్రకటన కూడా వెలువడుతుందని మంత్రుల మాటలను బట్టి అర్థమవుతోంది. మరి ఏదేమైనా 1వ తేదీ జీతం అనే సంప్రదాయాన్ని పునరుద్ధరించిన ప్రభుత్వం అదే వేగంతో పాత బకాయిలను కూడా క్లియర్ చేస్తే రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నిండుతాయి. మరి భవిష్యత్తులో రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం తీసుకోబోయే ఎటువంటి నిర్ణయాల కోసమైనా ఉద్యోగ లోకమంతా అత్యంత ఆసక్తిగా అయితే ఎదురుచూస్తోంది. సో, మరి ఈ విధంగా మంత్రి గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది. బకాయిలను కూడా సకాలంలో చెల్లిస్తామని పీఆర్సీ కమిటీ నివేదిక కూడా పీఆర్సీ నివేదికను కూడా త్వరగా తెప్పించుకొని ఐఆర్ ప్రకటించే దిశగా అయితే ప్రభుత్వం ఆలోచనలో అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.